అందరూ రకరకాల మనుషులండి. అన్నీ పట్టించుకుంటే మనము కృంగిపోతాం, కృషించిపోతాం. ఏది మనం పట్టించుకోకపోతే ఏ బాధ లేదు. మీ ఆత్మీయ తల్లిగా ఎవ్వరి విషయంలో ఏది చింతించేది లేదు, ఏది మనసులోకి తీసుకోను. చాలా సంతోషంగా ముందుకు వెళ్తా. ఎందుకంటే ఎవడి బలహీనత వాడిది. ఒకవేళ ఆ వ్యక్తిని నేను మార్చాలనుకుంటే వాడి రక్తమంతా మార్చాలా. ఎందుకంటే ఆ రక్తంలో నుంచి వచ్చాయి ఆ గుణాలు. కనుక ఏ మనిషి అయినా వాళ్ళ తత్వం అది వదిలేయండి, కోడలి తత్వం అది వదిలేయండి, కొడుకు తత్వం అది వదిలేయండి. వాళ్ళ తత్వం అది. నీ మంచితనం మీద నువ్వు చూపించుకుంటూ ముందుకు సాగు. నీ దేవుణ్ణి బట్టి నువ్వు మంచిని కనపరుస్తూ ముందుకు సాగు. ఎంత ప్రశాంతంగా ఉంటావు, ఎంత మంచిగా ఉంటాం. ప్రతి ఒక్కడి సమస్య మన హృదయాల్లోకి చేర్చుకొని, ప్రతి ఒక్కడి భారం మన హృదయాల్లో. మనం ఎందుకండి బాధపడాలా, మనం ఎందుకండి అనవసరంగా అనారోగ్య పాలవ్వాలా. కనుక ఎవరి లెక్క వాళ్ళది, ఎవరి నోరు వాళ్ళది, ఎవరి జీవితం వారిది, ఎవరి బుద్ధి వారిది, ఎవరి బలహీనత వారిది. కనుక వారి గురించి ప్రార్థన చేద్దామే తప్ప వాళ్ళ భారాలు మొయ్యమని దేవుడు చెప్పడంలా. నీ భారము కూడా యెహోవా మీద మోపము, అప్పుడు నీ భారాన్ని దేవుడు మోస్తానని వాగ్దానము చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.